హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి పీజీకి ఓపెన్ అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. మీరు అందులో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసేటువంటి వీడియోలు మంచి ఇన్ఫర్మేషను మీకు వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాని తర్వాత ఇక్కడ BRAOU అని టైప్ చేయాలి. BRAOU అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ చేయగానే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా రాగానే మనకు ఇక్కడ BRAOU కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు BRAOU వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, కొంచెం లోడ్ అవుతుంది. BRAOU మనకు ఓపెన్ కాగానే కింద మనకి ఏదైతే ఉందో అడ్మిషన్స్ ఉంటుంది కదా, ఆన్లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్టర్ BRAOU స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ అంటే ఇది కొత్తగా స్టార్ట్ అయింది. ఇంతకుముందుకు అసలు ఎక్కడ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ స్టైపెండ్ బేస్డ్ అప్రెంటిస్షిప్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చు. దాంట్లో BA, BCom, BSc ఈ మూడింటికి ఉంది. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఉంది, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఆన్లైన్ అడ్మిషన్స్ అంటే మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీన్స్ గ్రాడ్యుయేషన్, BA, BCom, BSc అండ్ PG, MA, MCom, MScలకి స్టార్ట్ అయినాయి అడ్మిషన్స్. 14th జూన్ నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 13 వరకు ఉంది. రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇదైతే నోటిఫికేషన్, జస్ట్ మీకు చూపించడం కోసం నేను దీన్ని అయితే క్లిక్ చేశాను. నేను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడైతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా చేయాలి, ప్రింట్ అప్లికేషన్ ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది మొత్తం దీంట్లో ఉంది. హౌ టు అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి, అప్లై ఫర్ సర్టిఫికేట్స్, కన్సల్టేట్ మెమో, ఇవన్నీ ఉంది కదా. మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది మనకు అడ్మిషన్స్ కదా. సో అడ్మిషన్స్లోకి మనం వెళ్దాం. ఇప్పుడు అడ్మిషన్స్లో ఇక్కడ కింద మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్, ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది. దాని తర్వాత వచ్చేసి అడ్మిషన్ రిజిస్ట్రేషన్స్, దాన్ని క్లిక్ చేస్తాం. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇంకొక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా కిందికి రాగానే మనకు అడ్మిషన్స్ ప్రాసెస్ అండ్ గైడ్లైన్స్ ఒకటి ఉంది. దాని తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్స్లో మనకేముంది, ఇక్కడ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా మళ్ళీ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయొచ్చు. అక్కడ క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ప్రాస్పెక్ట్స్ ఫర్ PG, MA, MSc చేసుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. ప్రాస్పెక్ట్స్ ఫర్ BLIC, MLIC చేసే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. MBA వాళ్ళకి ఇక్కడ సబ్మిట్ 70 అయితే క్రియేట్ చేసుకోవాలి. సపరేట్ వీడియో చేస్తాను 70 ఎలా అయితే క్రియేట్ చేయాలనో. ప్రోగ్రామ్ లెవెల్ ఇది అండ్ ప్రోగ్రామ్ ఇయర్ ఇక్కడ ఉన్నాయి కదా. ఈ యూజర్ మాన్యువల్ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ UG ఫస్ట్ ఇయర్ BA, BCom, BSc ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ క్లిక్ హియర్ అన్న దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మనకు క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అన్న దగ్గర క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. UG ఫస్ట్ ఇయర్ BA, BCom, BSc వాళ్ళు ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకున్నారో ఇది క్లిక్ చేయాలి. అక్కడ MScకి ఎవరైతే చేయాలనుకుంటారో అక్కడ MSc దాని మీద క్లిక్ హియర్ అన్న దగ్గర క్లిక్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి దీనికి SSC మెమో ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ నేమ్ అంటే మన పేరు ప్రూఫ్ కోసం 10th మెమో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. డిగ్రీకి కాబట్టి 10th ఇంటర్ ఉంటుంది కాబట్టి ఆ రెండు అప్లోడ్ చేయాలి. ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి కూడా అవన్నీ ఫిల్ చేయాలి. మనకు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ చేయగానే ఇక్కడ 70 అడుగుతుంది. ఇక్కడ 70 ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియోలో చేస్తాను.
కానీ ఇందులో మాత్రం రెండే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి 10th, ఒకటి ఇంటర్మీడియట్. అంటే మనకు క్యాస్ట్ అవి అడుగుతాలే కానీ అవన్నీ అంటే అయితే మ్యాండేటరీ కాదు, మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సినవి రెండే, ఒకటి 10th క్లాస్ మేము, ఒకటి ఇంటర్మీడియట్ ఒకటి. దాంతోపాటు మీ ఫోటో సిగ్నేచర్ అనేది రెండు కలిపే ఉండాలి. ఆ రెండు కలిపి ఉన్న దాన్నే అప్లోడ్ చేయాలి. అది కూడా 50 KB లోపు, 30 నుంచి 50 KB లోపు ఉంటుంది, కరెక్ట్ చూసుకోండి. అది చేసుకోవాలి. ఈ డెబ్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఏబీసీ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏబీసీ ఐడి క్రియేట్ చేయాలి. ఏబీసీ ఐడి క్రియేట్ చేసిన తర్వాత డెబ్ ఐడి అంటే ఏం లేదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అన్నట్టు అది. ఏబీసీ అంటే ఏంటంటే అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ అన్నట్టు, అది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇండియాలో మొత్తం కూడా అందరికీ ఆపార్ ఐడి అని చెప్పేసి అంటున్నారు కదా, అదే అన్నట్టు. అదైతే సపరేట్ వీడియోలు చేస్తాను. ఏబీసీ ఫస్ట్ క్రియేట్ చేయాలి, ఏబీసీ చేసిన తర్వాత డెబ్ ఐడి చేయాలి. డెబ్ ఐడికి మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి సబ్మిట్ అనేది సబ్మిట్ పోతే ఇంటర్నల్గా లోపలికి వెళ్ళగానే మీకు ఏంటంటే అప్లికేషన్ వస్తుంది. దాంట్లో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేము, మీరు 10th క్లాస్ చదువుకున్న 10th హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th మేము అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మేము అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీకు డైరెక్ట్గా మీ ఫోటో సిగ్నేచర్ అడిగితే ఆ సిగ్నేచర్ అప్లోడ్ చేయగానే డైరెక్ట్ ప్రింట్ అప్లికేషన్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్.